హలో, నేను మీ విజయ పెద్దిరెడ్డి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను పులస కర్రీ వండానండి. అయితే ఇది ఎలా వండాను ఏంటన్నది మీకు లాంగ్ వీడియోలో చూపించాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అందాజుగా అంటే 5 గంటలకే కర్రీ పొయ్యి మీద వేస్తే నైట్ 9 వరకు ఉడుకుతానే ఉన్నదండి. కట్టెల పొయ్యి మీద వండాం. కూర అయితే అద్దరిపోయింది. దీన్ని నేను ఇడ్లీలో వేసి తింటాను. చాలా బాగుంటుందండి. మనం రైస్లోనే కాకుండా ఈసారి ఇడ్లీలో ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. మనకి గోదావరికి ఎదురీదుతో వస్తుందండి పులస. పుస్తుల ముగ్గునైనా పులస తినమంటారండి. దీని టేస్ట్ కోసం పడి చచ్చిపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో నేను ఒక్కదాన్ని. ఈ పులుసులో కొంతమంది వెన్నపూస వేస్తారండి. అయితే మనం ఇడ్లీలో వేసి తింటే ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి హైలైట్ ఏంటంటేనండి ములక్కాళ్ళు. మనం మామూలుగా బెండకాయలు వేసుకుంటామండి, కానీ దీనికి మాత్రం ములక్కాడ కంపల్సరీ ములక్కాడ వేయాలండి. ఇందులో ఆవకాయ నూనె కూడా వేస్తారండి, కానీ నేను వేయలేదు. అలా కొంచెం పులుసు తీసుకుని చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇలా తినడం నాకు బాగా ఇష్టం. ఇడ్లీలోనే, నేను రైస్లో కన్నా ఎక్కువగా ఇడ్లీలోనే ఎక్కువ ఇష్టపడతాను. అద్దిరిపోద్దండి టేస్ట్ అయితే. మీకు లాంగ్ వీడియో నేను నిన్న వర్షం వస్తున్నప్పుడు వర్షంలో ఈ కర్రీ ఎలా వండానో అంత గార్డెన్లో నేను వండానండి. అది లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇట్లు మీతో మీ విజయ పెద్దిరెడ్డి.